ఇదే లుసిరా ప్రిజన్. 20,000 మంది ఖైదీలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడి నుంచే నేను శిఖాని తప్పించబోతున్నాను. బట్ అక్కడంతా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంటుంది. అవన్నీ బ్రేక్ చేసి నువ్వు లోపలికి ఎలా వెళ్ళగలవు? అవసరం లేదే. నువ్వు ఓ పని చెయ్యి. ఆ జైలు ముందుకెళ్ళి నీ మొబైల్ తీసుకుని ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వు. నీ వైఫ్ పరిగెత్తుకుంటూ వస్తుంది. లిప్ టు లిప్ కిస్ ఇస్తుంది. పోరా యాంటనీ, నేను సీరియస్ గా మాట్లాడు. నేను ఐసీయూలో కూడా సీరియస్ గా ఉండను. నా దగ్గరకు వచ్చి సీరియస్ అంబులెన్స్ హాస్పిటల్ మాడుతున్నావు. లుక్, ఇది టయోటో C300. ఆ ప్రిజన్ కి మెడిసిన్ సప్లై చేసే ట్రక్. దానికంటే ఎక్కువ కష్టపడకు. ఇదిగో బాగో చూడు. ఆ ట్రక్ ప్రతి 36 గంటలకు ఒకసారి జైల్లోకి వెళుతుంది, వస్తూ ఉంటుంది. అదేంటంటే సండే మార్నింగ్ 8 o'clockకి లోపలికి వెళితే మళ్ళీ 36 గంటల తర్వాత మండే నైట్ 8 o'clockకి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది మిస్ అయితే మళ్ళీ వెన్స్డే మార్నింగ్ 8 o'clock నెక్స్ట్. మధ్యలో ఒక్కసారి కూడా వెళ్ళదు. ఈ విజయ్ అజిత్ సినిమాలు చూసావు కదా, నమ్మశక్యంగా ఉండవు కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది కూడా అంతే. ఏంటి నువ్వనేది ఆట్లాటగా ఉందా? అసలు నీకు వీడెక్కడ దొరికాడు? చావడానికి వేరే దారే దొరకలేదా నీకు? అయ్యో. హే మ్యాన్, హీ డజంట్ నీడ్ యువర్ హెల్ప్. యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్ హిమ్ మ్యాన్. హీజ్ నాట్ ఇన్ ఏ సెన్స్. ఓకే, అన్నీ మూసుకుని తెలుగులో మాట్లాడు. నాకు తెలుసు. ఏంటి వీడు తమిళా? తమిళోడు తెలుగోడు కలిసి ఓ అమ్మాయిని చంపేయాలని ప్లాన్ చేశారు. ఏంటి ఎక్కువగా ఆలోచిస్తున్నా? ఆర్కిటెక్ట్లా వచ్చావో ముందు ఆ పని చేసుకో చాలు. నీకు ఈది అమీన్ గురించి తెలుసుగా? ఒబోటో అండ్ నరేన్ గురించి విన్నావా? వాళ్లే దొరికిపోయి జైల్లో ఉన్నారు. అక్కడ ఉగాండా పోలీసులు వాళ్ళ కళ్ళు గప్పి పారిపోవాలనుకుంటే చూస్తూ ఊరుకోరు. అర్థమైందా? చాలు, ఇంకా ఓవర్ చేయకు. ఇది తప్ప వేరే దారిలే తనకి. నా ప్లాన్ తెలుసుకుని మాకు హెల్ప్ చేయలేదంటే గనక నిన్ను కూడా ఇదిగో ఇలాగే ముక్కలు చేసి ఎండలో ఫ్రై చేయాల్సి వస్తుంది. వీడేంటి నన్ను బెదిరిస్తున్నా? హలో ఆర్కిటెక్ట్, డీల్ ఆర్ నో డీల్? డీల్ అంటే ఈ గేమ్లో నువ్వు సేఫ్. నో డీల్ అంటే నీ చావు నా చేతుల్లోనే. ఆలోచించి చెప్పు, నీకు బుర్రుంటే. నీకు ఓకేనారా? ఉగాండా, రువాండా, బరూడి. రేయ్ ఇదంతా జరుగుతుందంటవా? నువ్వు దాచుకున్న డబ్బంతా ఇచ్చేసావు కదరా. ఇంకా వేరే దారి ఏమీ లేదు. ఏరా డబ్బు తీసుకుని ఇదంతా చేస్తాడ్రా? డబ్బు కానీ నువ్వు ఇచ్చుండకపోతే ఇచ్చేసావు. ఏం చేస్తాం, తప్పదు కదా. ఏమంటారు? సరే కానివ్వండి. ఇదిగో ఈ ప్లాన్లోనే మీ ఫ్యూచర్ అంతా ఉంది. ఇది శిఖా ఉండే సెల్. లుసిరా ప్రిజన్లో ఉమెన్స్ బ్లాక్ ఇది. ఇక్కడి నుంచి కిడ్నాప్ సీక్రెట్ గా చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఎరా విన్నావా? సార్ కరెక్ట్ గా చెప్పారా? ఉన్న పలంగా నువ్వు ఈ ప్లాన్ ఆపేసే. సార్ ఒకసారి చేయండి. కూర్చోండి. కూర్చోరా. ఇది జైలుకి ఇన్ఫార్మరీ. అక్కడ ఎక్కువగా అడ్మిట్ అయింది ఎయిడ్స్ పేషెంట్స్. ఆ చోటికే మన శిఖాన్ని తీసుకురావాలి. అది నేను చూసుకుంటాను. ఆ జైల్లో 6 monthsకి ఒకసారి వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తారు. ఆ రోజు వాటర్ ట్యాంక్ ఎంటీగా ఉంటుంది. ఆ వాటర్ పైపే మనం ఎస్కేప్ అయ్యే రూట్. ఇక క్లీనింగ్ జరిగే రోజు April 24th. ఆ April 24thకి ఇంకా 7 రోజుల టైం ఉంది. 7 days అంటే ఒకవేళ మనం మిస్ అయితే? అలా అయితే మనం మరో 6 months వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా శిఖా ప్రాణాలతో ఉంటుందని మీరు నమ్ముతున్నారా? లేదు కదా. సో వీ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. ఆ జైల్లో నాకు తెలిసిన ఓ అమ్మాయి ఉంది. నాకు కూడా. తన భార్య ఉంది కదా. చెప్పేది వినరా? వీడికి కాస్త తొందర ఎక్కువ అనుకుంటా. ఆమె పేరు రూత్. 8 yearsగా తను ఆ జైల్లోనే ఉంది. తన కోపమే తన శత్రువు. ఈ ఆపరేషన్లో తనే మనందరికీ ట్రంప్ కార్డ్. ఈ జైల్కి ఇంకో సైడ్ ఉంది. కోటాను ఉన్నవాడు, క్రిమినల్గా జైల్లో ఉన్నవాడు, అక్రమంగా చేసే రాయబారాలన్నీ అట్నుంచే. ఈ రూట్లో నుంచే గంజాయి, లిక్కర్, సిగరెట్ అన్ని సీక్రెట్ గా లోపల ఖైదీలకి సప్లై చేస్తుంటారు. మన ఎస్కేప్ ప్లాన్ కి మొదటి రోజు ఇదే రూట్ నుంచి ఆల్ప్రాక్స్ అనే మెడిసిన్ ని సప్లై చేసేది. ఆ మెడిసిన్ వైలెంట్ గా ఉండే ఖైదీలకి ఇచ్చి కంట్రోల్ చేస్తుంటారు. ఆ మెడిసిన్ గనక
చేతికి ఇంజెక్ట్ చేస్తే షికా విల్ బి అన్కాన్షియస్ ఫర్ 30 minutes. యాంటనీ, అవును, ఆ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చేదాకా ఆ మెడిసిన్ని డాక్టర్లు కూడా ట్రేస్ చేయలేరు. ముఖ్యంగా మనం ఆ 30 minutesలోనే ఏదైనా చేయాలి. యు గాట్ ఇట్? అర్థం కాలేదా? అర్థమైంది కదా? అది సంగతి. Yes? I'm Inspector Rice, Yes. Uganda Police. Yeah. పోలీసులు మరి మన ప్లాను పోలీసులు ఎందుకు వచ్చారు? జేకే ఫెరోజ్ మర్డర్ ఎంక్వైరీ కోసం వచ్చారు. ఆయన కార్లోస్ కెనడీ గురించి అడిగారు. కార్లోస్ కెనడీనా? వాడు చాలా పెద్ద క్రిమినల్ రా, మీకు కూడా తెలుసు కదా. నీకు తెలుసా వాడు? నాకా? ఈ పోలీసులకే తెలీదు. ఇంటర్నేషనల్ డాన్ గురించి విన్నావా? అతనే ఇతను. మీ లాయర్ని చంపింది ఆ కార్లెస్ కెనడీ అయితే ఖచ్చితంగా వాడు ఆ మేయర్ మనిషి అయి ఉంటాడు. అంతా అయిపోయింది. జేకే, మనం అనుకున్న దానికంటే మన శత్రువులు కొంచెం ముందే ఉన్నారు. ఇకపై ఈ ప్లేస్ అంత సేఫ్ కాదు. వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. ఇది ఆ జైలుకి మెడిసిన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఐడి కార్డ్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ అవర్ గేమ్. మనకు సంబంధించినంత వరకు మన ప్లాన్ పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దీనిలో ఛాన్సెస్ మాత్రం జస్ట్ 50-50నే. నువ్వేం చేస్తావంటే ఆ రోజు 8 o'clockకి జైలుకి వెళ్లే వెహికల్లో నువ్వు వెళ్ళు. ఒకవేళ వాళ్ళు అక్కడ నన్ను అనుమానిస్తే? అనుమానం, సందేహం నీ దగ్గర ఐడి కార్డు ఉంటే రాదు. ఆ ఫ్యాక్టరీలో మొత్తం 500 మంది పనిచేస్తుంటారు. అందులో ఆల్మోస్ట్ అందరూ సర్దార్జీలే ఉంటారు, కాబట్టి సందేహం రాదు. అయితే లోపలికి వెళ్లే మనిషి తను సెయింట్ ప్రోనో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. భయపడుతున్నావా? కావాలనుకున్న అమ్మాయి కోసం స్ట్రైట్ గా తన ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడి ప్రేమ విషయం చెప్పావుగా. అంత ధైర్యం దీనికి అక్కర్లేదు. ఒకవేళ పోలీసులు నిన్ను పట్టుకుంటే ఏం కంగారు పడకు. ధైర్యంగా ఇతని పేరు చెప్పు. Lights off! All lights off! Got the medicines. Morning, sir. Please see this urgently.
pour my permission. Lift her up. Open your eyes for the last chance. Why did you go there? Why? Leave her.